కొడుకుని అడవికి పొమ్మని దశరథుడు ఏనాడూ అనలేదు. కైకమ్మకు ఆయన ఒకప్పుడు వరాలిచ్చిన మాట నిజం. కాదంటే మాట తప్పినవాడవుతాడు. అసత్య దోషం సోకుతుంది. కాబట్టి కైక చెప్పగానే రాముడు మారు మాట లేకుండా అడవి బాట పట్టాడు. అంటే తండ్రి ఇచ్చిన మాటను తాను నిలబెట్టాడు. పితృవాక్య పాలనకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. రాజ్యాన్ని వదులుకోమని గాని బ్రహ్మచర్యం పాటించమని గాని దేవవ్రతుడికి తండ్రి శంతనుడు ఎక్కడా సూచించలేదు. సత్యవతిని శంతనుడికిచ్చి చేసేందుకు ఆమె తండ్రి దాస్యరాజు పెట్టిన షరతులవి. ఈ లలితాంగికి ఉద్భవించిన తనయుండే రాజ్యమును సేయును అని ప్రకటించి భీష్ముడు అధికారాన్ని త్యజించాడు. నీకు వివాహమై పిల్లలు పుడితే వారు పోటీకి రావచ్చుగా అని శంకించాడు దాస్యరాజు. దాంతో నేను ఆజన్మాంతం బ్రహ్మచారినే సేవింతును సదారాధ్యమున్ అని శాంతనవుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. మాట విలువ తెలిసిన రాముడు, మనసెరిగిన భీష్ముడు తండ్రుల కోసం త్యాగాలు చేశారు. భారత రామాయణాలు నేర్పుతున్న విలువైన పాఠాలవి. ఇలాంటి పాఠాలు వంటబట్టాయి కాబట్టే నందమూరు గ్రామంలో శివాలయాన్ని పునరుద్ధరించమని తండ్రి శోభనాద్రి ఇచ్చిన మాటను తనకొచ్చిన జ్ఞానపీఠం సొమ్ముతో నిజం చేశారు విశ్వనాథ. బతికే బతుకు కేవలం తన కోసమే కాకపోవడంలోని గొప్ప సంతృప్తి నాన్నలకే తెలుస్తుంది. ఎందుకంటే తన బిడ్డల కోసం నాన్న వాన ముసురులో గొడుగులా, మండుటెండలో చెట్టు నీడలా, చలిపొద్దుల్లో వెచ్చని రగ్గులా మారిపోతాడు గనుక. నాన్నంటే రాముడి వియోగంతో పొగిలి విలపించిన దశరథుడు. శకుంతల కోసం బెంగపడిన కణ్వుడు నిజానిక సర్వసంగ పరిత్యాగి శకుంతలకు కన్నతండ్రి కూడా కాదు, పెంచి పెద్ద చేసినవాడు. ఇంతవరకు నా దగ్గర దాచిపెట్టిన సొమ్మును దాని యజమానికి తిరిగిచ్చి తేలికపడ్డాను అన్నవాడే. అయినా వియోగ భారంతో బావురుమన్నాడు. అనుబంధాలంటే ఏమిటో తెలిసేందుకు పిల్లలకు ఈ కథలు చెప్పాలి. గగనాన్ని గర్వంగా ముద్దాడే ఆకాశ సౌధాలకు తమను బలంగా నిలుపుతున్నవి కనపడని పునాది రాళ్లన్న సత్యం తెలియాలి గనుక. హిమగిరుల్లో దారి తప్పి వృద్ధులైన తల్లిదండ్రులు ఆకలితో ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటారు అని ఆత్రపడ్డాడు ప్రవరాక్షుడు. కావడిలో కూర్చోబెట్టి అమ్మా నాన్నలను తీర్థయాత్రలకు తిప్పాడు శ్రవణ కుమారుడు. సేవకు ఫలితంగా నాకు బ్రహ్మజ్ఞానం అలవడింది అని ప్రకటించాడు ధర్మవ్యాధుడు. అలాంటి సుపుత్రుల జాబితాలోకి తాజాగా ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన కృష్ణమోహన్ పాథీ పేరు చేరింది. ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్గా ఆర్జించే డాలర్ల కన్నా నీ వైద్యంతో కోలుకున్న గిరిజనుల కన్నీరు చాలా రెట్లు విలువైనది అన్న తండ్రి భీమసేన ఆదేశాన్ని తలదాల్చి స్వదేశానికి తిరిగొచ్చిన కృష్ణమోహన్ గ్రామీణ పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ఆరంభించారు. గిరిజనులకు దేవుడయ్యారు. పద్మశ్రీ పురస్కారానికి అర్హులయ్యారు. ఆ స్ఫూర్తితో ఆయన కొడుకు బిభు ప్రసాద్ సైతం ఇంజనీరు ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి తండ్రికి సాయంగా ఉంటూ ఉన్నాడట. నేను పోయాక ఆ లోటు నీకు కష్టంగా తోస్తుంది కదా, కానీ నాకది ఎలా తెలుస్తుంది? కాబట్టి మనమంతా కలిసి బతుకుతూ ఇప్పుడే బంధాల్లోని మాధుర్యాన్ని చవిచూద్దాం రా అంటారు ఒక కవితలో విశ్వకవి రవీంద్రులు. ఆ సూక్తిని పాటిస్తూ వారిద్దరు పుత్రోత్సాహము తండ్రికి పద్యానికి తాత్పర్యంగా జీవిస్తున్నారు మన కాలం నాటి రాముడిలా భీష్ముడిలా.